న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట పొలాల్లో నీరు, రైతన్నల ఆవేదన. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి, పూలమాలతో నివాళులు. ఘనంగా 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం. ఇక డీటెయిల్స్ చూస్తే తణుకు మండలం దువ్వ గ్రామంలో తుఫాన్ మిగిల్చిన నష్టం, వయ్యేరులోకి కొట్టుకుపోతున్న ధాన్యం, సుమారు 50 ఎకరాల ధాన్యం నీటిపాలు. తెల్లవారుజామున ఒక్కసారిగా పెరిగిన వయ్యేరు నిండా మునిగిన రైతుల పరిస్థితి చూసి ప్రతి ఒక్కరి మనసు కలిచివేత. దువ్వ గ్రామంలో రైతుల దీనస్థితి, చాలా వరకు కొట్టుకుపోయిన ధాన్యం, ఒక్కరోజు ఆగితే గట్టెక్కే రైతులు అప్పుల పాలు. అది జాత ఇంజిన్ లోతుగా ఉందా పక్కన ఇంజిన్, ఇందులో నీళ్ళు వెళ్ళిపోతాయి రా, రే ఇంజిన్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ముద్దయిపోయి తడిసిపోయిన ధాన్యం. దువ్వ రైతులు ఒయ్యర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తన వంతుగా ఏదో కొంచెంలో ఒప్పిడి చేసుకోవడానికి ధాన్యాన్ని అంతా మెరకల వంతునికి మీదకి చేరవేస్తున్నారు. చూసారు కదా రైతుల కష్టం, నీటిలో మొత్తం మునిగిపోయి ఎంత వయ్యేరు ఎత్తుతున్నామనే సమాచారం రైతులకు లేకపోవడంతో మెరకలో ఉన్న దాన్ని ఈరోజు తడిసిపోయి మొత్తం నీటిలో ఇంటికుని పనిచేయని విధంగా సాలూరు మిచాంగ్ తుఫాన్ వల్ల 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సాలూరులో లోతట్టు ప్రాంతాలైన రామ కాలనీ, అఫీషియల్ కాలనీ, లెపర్సీ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి చేరిన వరద నీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు సరిగ్గా లేక లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల మధ్యన చేరిన వర్షపు నీరు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్టూరు గ్రామంలో రైతుల ఆందోళన. గత 2 ఏళ్ల క్రితం వర్షాల కారణంగా పొలాలలో మరియు కల్లాలలో ఉన్న ధాన్యం కుప్పలు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇదే పరిస్థితి జరిగితే మరలా నష్టపోయే పరిస్థితి రాకముందే అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేసే రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పార్టీపురం మన్యం జిల్లా పుట్టూరు గ్రామం. ధాన్యం తయారు చేసి 15 రోజులు అయిపోతుంది. కొనుగోలు సెంటర్ అదుగు ఇస్తాము ఇదిగు ఇస్తాము అంటారు, కానీ ఇప్పటికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ధాన్యం సరుకు పొడి సరుకు మేము తార్పంలో వేసి కప్పుతుంది, వర్షంకి కింద పక్క తడిసిపోతున్నాయి. ఇలాగైతే మేము రైతులు ఏమైపోవాలి? కొనుగోలు సెంటర్ ఎప్పటికి ఇస్తారని మేము రైతుల మందరం అడుగుతున్నాము. ఇప్పుడు 15 రోజులుగా మా ధాన్యం పొడిగా ఉన్నది. ఈ కళ్ళల్లోనూ కనీసం ఒక 5 లారీల సరుకు ఉంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ఆ పెద్ద సరుకు ఏమొచ్చి తార్పంలో వేసి కాపడము అల్లు కొల్లాడము. ఎప్పుడు ఇస్తారు సెంటర్ అనేసి మేము చూస్తున్నాము. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రము జగన్ గోరిని తెరిపించాలని కోరుతున్నాము. తారబాన 3000 పెంచారు. ఈ కప్పుకుందామంటే ఈ వర్షం ఎక్కడికి తీసి కప్పుతాము, కిందకి మేడ నుంచి కప్పితే కిందకి వచ్చి నీరు చేరిపోతుంది. మరి రైతుల మందరం ఎవరు చూస్తారని కోరుతున్నాం. పార్టీపురం జిల్లా కళ్ళాని ఎక్కడట ధాన్యం ఉండి పనవండి నెట్టేసి దాన్ని ఎన్ని రోజులు అయింది రెడీ చేసి? 15 రోజులు అయింది. మీ సచివాలయం నుండి వచ్చారు ఎవరైనా? ఎవరు రాలేదు. కొనుగోలు కేంద్రం ఎప్పుడు అంటారు? ఎవరు 15 రోజులు అంటారు. ధాన్యం రెడీ అవ్వగానే వెళ్ళారా మీరు? వెళ్ళే కొనుగోలు కేంద్రం ఇక్కడికి వెళ్ళారా? వెళ్ళామండి. లేమన్నారు అదిగా అంటారు. వర్షం విపరీతంగా పడుతుంది, కింద నుంచి నీరు వెళ్ళిపోతుంది, మీద మాత్రం టార్పాన్ వేసి కప్పామండి. అదే మా సరుకు తయారైన వెంటనే కొనుగోలు కేంద్రం ఇచ్చుంటే ఈ సరుకు మాకు తెలిపోండి. కనీసం ఇప్పుడు 15 రోజులు బట్టి పెద్ద సరుకు తెచ్చి దాచిన టార్పాన్ వేసి కప్పుతున్నాం, కానీ పైన వర్షం కప్పుతున్నాం, కింద నుంచి వరద వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ప్రభుత్వం తెరిస్తుందని మేము కోరుచున్నాం. ఇటువంటి ఇబ్బందులు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం చేకూరింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలు నిలిచిపోయింది. కాలనీలు నీట రాజోలులో ప్రభుత్వ కార్యాలయాల లోపలికి వర్షపు నీరు చేరింది. తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ ఆఫీస్, సిఐ ఆఫీస్, ఫైర్ స్టేషన్లోకి నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి చేలు నేలమట్టం అవడంతో తీవ్ర నష్టం ఏర్పడింది. పంట చేతికొచ్చిన సమయంలో తుఫాను ప్రభావంతో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గంలో రైతన్నులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పంట పొలాలలో నీరు ఉండిపోవడం వల్ల పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన వరి చేలు నుండి నీరు డ్రైన్స్ కు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల చేతికి అందాల్సిన పంటను పూర్తిగా కోల్పోయామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. రైతులు నాశనం అయిపోయినప్పటికే ఇది వాటర్ లాగాలంటే 4-5 రోజులు టైం పడుతుంది. ఇదేమో గింజ మొగ్గిపోయి మొక్క వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాకు ప్రభుత్వం సాయం చేయకపోతే మా వల్ల ఏమవుతుంది, రైతులు నాశనం అయిపోయినప్పటికే. ఇది జరిగిన చరిత్ర. మరి చీలన్నీ తుఫాన్ కారణంగా పడిపోయినాయి కాబట్టి 2 రోజుల దాకా నీళ్ళు లాగవా. ఇలా పడిపోయిన చీలకి అన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఎంతగానో సాయం చేయాలి ప్రభుత్వం. సాయం చేస్తేనే రైతులు ఏమన్నా కోలుకుంటారో, లేకపోతే చాలా ఇబ్బంది రైతులకి అందరికీ. పడిపోయి కుళ్ళిపోయి మరి మొత్తానికి నేను ప్రభుత్వం ఆదుకోవాలి. పడిపోయిన చీలకి ఎంతగానో సాయం చేయాలి ప్రభుత్వం. కౌలు రైతులను ఆదుకోవాలండి. చూసారు కదండి ఎలాగుందండి నీళ్ళు. మరి బాగా మరి ఇదిగా అయిపోయిందండి. పరిస్థితి మాకు ఏం బాగోలేదండి, చాలా బాధగా ఉందండి. కౌలు రైతులను ఆదుకోవాలండి. 4-5 రోజులు ఆడుతుంది కాలువ నీళ్ళు ఆగుతాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని త్యాగం చేసి మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూస్థాపితం చేయాలని చూస్తుందని, పౌర హక్కులు, ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసి నిరంకుశ పద్ధతిలో పాలన చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. మనువాద, మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది అగ్రకుల దురహంకారాన్ని అన్ని కులాల మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, మహిళల మీద దాడులు అమానుషంగా పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకు అతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవటమే అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరువు హత్యలు జరుగుతున్నాయని, కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణగా ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉద్యోగం గ్యారంటీ చేసి అండగా ఉండాలని, వారి రక్షణకు ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దినం ఈరోజు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రాజ్యాంగం అనేది ఈరోజు మతతత్వ శక్తుల చేతుల్లో పడి అది చిన్నాభిన్నమయ్యి ఈరోజు సాంఘిక న్యాయం లేకుండా పోతా ఉంది. ఈ దేశంలో వందలాది కోట్ల మంది ప్రజానీకం అందరూ కూడా సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా ఈ రాజ్యాంగం పరిరక్షించుకోవాలని మతోన్మాద శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు ప్రమాణం చేయాల్సింది ఉంది. ఆ పద్ధతిలోనే ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సామాజిక న్యాయాన్ని కూడా కాపాడుకోవాలని, దానికి విస్తృతమైన ప్రజా ఉద్యమాలు అందరూ పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం. 7వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈరోజు తన యావత్ జీవితాన్ని అంకితం చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్ గారికి ఇవాళ నివాళులర్పిస్తున్నాం. ఈరోజు ఏ సామాజిక న్యాయం కోసం చేసినారో, భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినారో ఈరోజు ఆ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మొత్తం అంతా తొంగలో తక్కి ఇవాళ మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశంలోన దళితులకి, గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఈ మనువాద బీజేపీ వ్యతిరేక సిద్ధాంతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టడమే అంబేద్కర్ గారికి మనకు ఇచ్చిన ఘనమైన నివాళులను తెలియజేస్తుంది. 1965 సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించిన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీస్ శాఖలో కీలకమైన విధులు నిర్వర్తించడం అభినందనీయమని ఎస్పీ జిఆర్ రాధిక హోంగార్డ్ సేవలను కొనియాడారు. బుధవారం డిసెంబర్ 6న 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎచ్చర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు గాసయ్య తనయుడు రామారావుకు హోంగార్డుగా నియామక పత్రాలు, గత నెలలో రిటైర్ అయిన రాజారావు కుటుంబ సభ్యులకు 4.30 లక్షల నగదు చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు అందరికీ ఎస్పీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో 1965లో హోంగార్డు వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందుగా స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భావం చెందిన హోంగార్డు వ్యవస్థకు స్వచ్ఛందంగా తమ యొక్క సేవలను అందించడానికి అనేక వర్గాల ప్రజలు ముందుకు వచ్చారు. వారి సేవలు గుర్తించిన ప్రభుత్వం ఎన్ని రోజులు సేవ చేస్తే అన్ని రోజులు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బులు ఇవ్వటం అనేది జరిగింది. అయితే తర్వాత వీటిని రెగ్యులరైజ్ చేసి మొత్తం నెల రోజులు కూడా పనిచేసే విధంగా ఆ నెల రోజుల్లో కూడా 1-2 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తమ పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డులపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే విధిలో ఉండి మరణించినటువంటి హోంగార్డ్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో సహ ఉద్యోగి మరణిస్తే తోటి సిబ్బంది 1 రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళాలు అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీ
ద్వారా హోంగార్డు పిల్లలు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కొంతమేరకు తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడం జరుగుతుంది. వీఐపీ సెక్యూరిటీ కావచ్చు, బందోబస్తు వేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో నైట్ బీట్స్ తిరిగేటప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో అవసరానికి అక్కడ ఉన్నటువంటి ఆఫీసు సిబ్బందికి సహాయకంగా ఉండి మీరు చాలా సేవలు అందిస్తున్నారని తెలిపారు. మీరు అంకిత భావంతో చేసిన సేవలకు అలాంటప్పుడు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు శాఖ క్రమశిక్షణకు మారుపేరని, నిత్యం క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకిత భావంతో పనిచేయాలని, అనంతరం హోంగార్డు సేవలకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ జిల్లాలో పనిచేస్తున్న 739 హోంగార్డులకు హాట్ బాక్సులను ప్రదానం చేశారు. వ్యవస్థ ఏర్పడి 77 సంవత్సరాలు మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హోంగార్డ్స్ వ్యవస్థ ఏర్పడి 58 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ హోంగార్డులకి శుభాకాంక్షలు. హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛందంగా సొసైటీకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వివిధ వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంత సమయాన్ని ప్రజల కోసం మేము సేవ చేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు అయినటువంటి సంస్థ. 1946 ముంబైలో మత ఘర్షణలు జరుగుతున్నటువంటి సమయంలో వాటిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి పోలీసు సిబ్బంది సరిపోక అప్పుడు మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో ఆయన ఆలోచన ఫలితంగా ఏర్పడినటువంటి హోంగార్డ్స్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో అప్పుడు ఫామ్ అయిన కొత్తలో నెలకి 5 రోజులు సర్వీస్ చేయడానికి అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు, రిటైర్ అయిన వాళ్ళు ఇట్లా అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళ యొక్క సేవలను వివిధ రకాలుగా అంటే ప్రకృతి వైపరీత్యాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు కావచ్చు, సిబ్బంది తక్కువ పడినటువంటి సందర్భాలలో ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, జాతరలు కావచ్చు, ఇలాంటి వాటికి వీళ్ళ యొక్క అవసరం చాలా ఉంది అని గ్రహించిన తర్వాత దీన్ని క్రమబద్ధం చేసుకుంటూ హోంగార్డ్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన రాష్ట్రంలో, మన జిల్లాలో 1965లో ఈ హోంగార్డ్స్ వ్యవస్థ స్టార్ట్ అయింది. హోంగార్డ్ అంటే నేను చెప్పాను, స్వచ్ఛందంగా తమ యొక్క సేవలను అందించడానికి ముందుకు రావడం అని. కాకపోతే ఉట్టిగా సేవలను తీసుకోవడం బాగోలేదు కాబట్టి ఆనరోరియం అంటూ వాళ్ళు సేవలు చేసినటువంటి ఎన్ని రోజులు సేవ చేస్తే అన్ని రోజులు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. వీటిని రెగ్యులరైజ్ చేసి కంప్లీట్ నెల రోజులు కూడా పనిచేసే విధంగా ఆ నెల రోజులు కూడా ఒక 2 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తూ దీన్ని మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తమ పోలీసు సిబ్బందితో పాటుగా మీ యొక్క వెల్ఫేర్ని, మీ యొక్క బాగోగులను చూసుకోవడం పైన దృష్టి పెట్టింది. అందులో భాగంగానే విధిలో ఉండి మరణించినటువంటి హోంగార్డ్స్కి C కేటగిరీ కింద వాళ్ళ వారసులకి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇంతేకాకుండా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళు 1 డే శాలరీ కాంట్రిబ్యూట్ చేయడం కావచ్చు, రిటైర్మెంట్. అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ మరియు మేయర్ భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 67వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎస్సీసెల్ బోదాల శ్రీనివాస్ గారు ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు మల్లాది విష్ణు గారు, తూర్పు ఇన్ఛార్జ్ అవినాష్ గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, ఇతర పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానాన్ని కానివ్వండి పూర్తిగా కూడా అమలు చేసే రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరికీ న్యాయం జరగాలని చెప్పిన ఏదైతే ఆ రోజు వారు ఆశించారో ఆ కరెక్ట్గా వాటినే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకొస్తూ వారందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అన్నిటికీ ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు అందరికీ కూడా చక్కటి న్యాయం చేసే విధంగా కావచ్చు, రాజ్యాంగం ఏదైతే ఆ రోజు మనకి అంబేద్కర్ గారు అందించారో ఆ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయాలకి, సిద్ధాంతాలకి ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన పరంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు. ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రజాస్వామ్యము ప్రడవిల్లుతుంది అని అంటే దానికి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పని. కాబట్టి వారి సంబంధించినటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మేమందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన మార్గంలో ముందుకు సాగుతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగర ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి ఒక ఆశయాల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం చాలా సంతోషం. తప్పకుండా ఆయన నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనకి స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జు దేవినేని అవినాష్ గారు, అలాగే ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇదే మార్గంలోన రాబోయే మన నాయకులు కూడా ఉన్న నాయకులు కూడా అందరూ ఇదే బాటలో పయనించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే. ప్రకాశం జిల్లాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ సందడి చేసింది. మార్కాపురం పట్టణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ విచ్చేసింది. షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ అతి తక్కువ కాలంలోనే షాపింగ్ మాల్ ప్రజల ఆదరణ పొందిందని, అలానే మార్కాపురంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో కూడా ప్రజల ఆదరణ పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇంతకుముందు నంద్యాల శ్రీశైలం అలా రావడం జరిగింది, కానీ మొదటిసారి నాకు యూ హ్యావ్ అ వెరీ క్యూట్ వార్మ్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఇలాంటి చోటికి మన సీఎంఆర్ వాళ్ళ సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ 28 స్టోర్ మీ వరకు తేవడం చాలా ఆనందంగా ఉంది. బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్. ఐ లవ్ సీఎంఆర్ శారీ కలెక్షన్. వాళ్ళ ప్రత్యేకమైన మగ్గాలు ఉంటాయి. ట్రై చేశాను. వెరీ ప్రిటీ. And the saree I'm wearing is also from CMR. Chala I wish the entire family of CMR, Mauri Venkatramana garu and Mauri Mohan garu and Limurti garu, hearty congratulations to the entire team. Wishing you a lot many stores, old anta mandi customers, old anta fortune. All the best. Thank you. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పంట పొలాలలో నీరు ఉండిపోవడం వల్ల పంటలు దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి చేను 40,000 పెట్టుబడి పెట్టామని చేతికి అందాల్సిన పంట పూర్తిగా కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని కోరారు. నా పేరు కృష్ణయ్య కుక్కల కృష్ణయ్య, మేడపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం అండి సార్. నేను 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 5 ఎకరాలు 5 నాళ్ళు 2 లక్షల రూపాయలు క్యాష్ పెట్టుబడి పెడుతున్నానండి. ఇప్పుడు చూసినా ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు వచ్చి చాలా నష్టపోతున్నాం. కూలోళ్ళకి 1000 రూపాయలు లేని కూలోళ్ళు వచ్చి పని చేయట్లేదని సార్. అది నిజంగా ప్రతి దాల్వగానే కానీ సార్వకానే కానీ నానా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులు చాలా పట్లకి వెళ్ళి పని చేయాలంటేనే నానా ఇబ్బందులు పడిపోతున్నాం. కూలోడు వచ్చి పని చేయలేని పరిస్థితి అయిపోయింది. డబ్బులు ఇవ్వలేని కూలోడు వచ్చి పని చేసినా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం వారు ఏదో విధంగా కథ ఆదుకోవాలని మమ్మల్ని కోరుతున్నామని సార్. మాకు చాలా నష్టపరిహారంలో చాలా ఏం చేయాలో అర్థం కాక 4 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. 2 లక్షల రూపాయలు కూడా 50 రూపాయలు రాని పరిస్థితి. ఏ విధంగా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాగే సైతం నేనే కాదండి, ప్రతి రైతు ఇలాగే దిక్తోసం మా చేరు కొట్టుకెళ్ళి వ్యవసాయం చేయాలంటే నిజంగా ఈ కళ్ళనీళ్ళు తప్ప వేరేది ఏమి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా రాత్రి కురిసిన వర్షానికంటే నిన్న మంగళవారం నైట్ కురిసిన వర్షం నిజంగా చాలా కుండపోత వర్షం కురిసిందని సార్. ఈ మండలంలో యలమంచిలి మండలమే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఇవాళ రాశులు కూడా మొత్తం మొక్కలు వచ్చేసి నాన్న ఇబ్బందులు పడిపోతున్నామండి. పనులు కూడా తేలిపోయి
కొత్త ఇంచుమించు మనిషి చేలో దిగుతుంటే బొడ్లోతు నీరు వస్తున్నాయండి సార్. ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అది రైతులను కంపల్సరీ ఏదో విధంగా అది ఆదుకుంటే మేము ఏదైనా పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ చేయగలుగుతాం, లేకపోతే అసలు చేయని కొట్టుకెళ్ళి పరిస్థితుల్లో ఏమి చేయాలా, పరిస్థితులు అలాగే ఉన్నాయమండి సార్. మీరు కంపల్సరీ అది ఆదుకుని మమ్మల్ని ఈ ఎగసాయాలు చేయకపోతే మాకు ఏది దిక్కులేదు, చేస్తేనేమో ఇగో ఇలాగే పత్తులు వచ్చేసి మళ్ళీ నాశనం అయిపోతున్నాం. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. కంపల్సరీ మీరు ఆదుకుని గవర్నమెంట్ వారు మమ్మల్ని ఏమన్నా కదా ఆదుకుని రైతులని కదా ఎదరకు చూపించవలసిందిగా కోరుతున్నామని సార్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మళ్ళీ మాట్లాడుతూ అంబేద్కర్ ను స్మరిస్తున్నారు గాని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం లేదని, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇప్పుడున్న నాయకులు రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని, మొన్న వచ్చిన మీచాంగ్ తుఫాన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ ఈ పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు తమ కోసం కాకుండా ప్రజల కోసం, నవ సమాజం కోసం పనిచేస్తారో అప్పుడే డాక్టర్ అంబేద్కర్కి ఘనమైన నివాళి అని అన్నారు. వర్ధంతి ఇది 78వ వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. అయితే అంబేద్కర్ యొక్క ఆశయాలు అనేది నెరవేర్చడం లేదు. అందరూ కూడా అంబేద్కర్ యొక్క ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ పేరు స్మరిస్తున్నారే తప్ప ఆయన యొక్క ఆశయాలు సమాజం కోసం అయితే ఎన్నో కష్టాలు పడి చేసినటువంటి సమాజాన్ని నిర్మించడంలో, మహోన్నతమైన సమాజాన్ని అది నిర్మించడంలో బడుగు వర్గాలకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతున్నాయి. దానికోసం పోరాడే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. అందువల్ల ఆయన ఆశయాలు ఊరికే పూలమాలేసి నివాళులర్పించడమే కాకుండా అతని ఆశయాలు కూడా అంకితం అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ 3 రోజులు జరిగినటువంటి తుఫానుల్లో కనీసం ఒక చిన్న ముద్దు కూడా పెట్టలేదు. ఒక్కొక్క యానాది కాలనీలు మల్లాడిపోయారు 6 రోజుల నుంచి. ఇది అంబేద్కర్ ఆశయమా? ఇది ఏదైనా అధికార పార్టీ అయినా పరిపాలన పార్టీ అయినా కూడా ఎన్ని కటౌట్లు కట్టుకుంటారు, ఒక్కొక్కరు తమ పెద్ద పెద్ద పుట్టినరోజులు అని చెప్పి జరుపుకుంటారు. పెద్ద కటౌట్లు, అన్ని కటౌట్లు లక్షలు పెట్టి కొట్టారు. వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన పుట్టినరోజు లేకుంటే వర్ధంతి రోజు వచ్చి మాలలేయటం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేదు. నేను చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నటువంటి పక్షం అధికార పక్షం డాక్టర్ బాబాసాహెబ్ విదేశీ విద్యాలయం పేరు మీద విదేశీ దళితుల వెనుకబడిన వర్గాలకి విదేశీ విద్యాలయం సౌకర్యం కల్పించడంలో విఫలమైంది. డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు తీసేసి వాళ్ళ వ్యక్తుల పేర్లు పెట్టుకొని ఈరోజు వారి పేర్ల మీద విదేశీ విద్యా విధానం మీద నిధులు సమీకరిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా సక్రమంగా జరగటం లేదు. మరి ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో అవి దుర్వినియోగం అవుతా ఉన్నాయి. ఎవరికైతే చేరాలో వారికి చేరటం లేదు. మరి ఆ విధంగా తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తణుకు మండలం దువ్వ గ్రామంలో తడిసిన ధాన్యం రాసులను మరియు వరి చేలను పాడైపోయిన వాటిని పరిశీలించి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా చాలా మంది రైతులు ధాన్యం తడిసిపోయి నష్టపోయారని, తణుకు నియోజకవర్గ మంత్రి అయ్యుండి తణుకు నియోజకవర్గంలో రైతులందరికీ ధాన్యం సంచులు అందక ధాన్యం కుప్పలుగా కళ్ళాల దగ్గర పొలాల్లోనూ ఉండడం వలన ఈ తుఫానుకి తడిసి ముద్దయిపోయాయని, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని మంత్రి ఇంకేం చేస్తారని ధ్వజమెత్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తణుకు నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఈరోజు నిన్న తుఫాను వలన భారీ వర్షాలు పడి కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా తడిసిపోవడం జరిగింది. రైతులందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా సంచుల కోసం ఈరోజు పడిగాపులు కాసి వారికి సంచులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మాయిశ్వరు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు సంచులు ఇవ్వలేకపోవడం వలన ధాన్యం పట్టలేకపోయారు రైతులందరూ కూడా. ఈరోజు వర్షాలు వచ్చి తడిచిపోవడం వల్ల మళ్ళీ ఈరోజు ధాన్యం ఎందుకు పనికిరాకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇక్కడ అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో రైతులకి సంచులు ఇవ్వలేకపోవడం వలన వాళ్ళ సొంత ఖర్చులతో రైతులు సంచులు కొనుక్కుని ధాన్యం పట్టేటటువంటి పరిస్థితి ఈరోజు
మంత్రి నియోజకవర్గంలో ఉంది, ధాన్యం సేకరణ మంత్రి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఇది. ఈరోజు ఇక్కడ తిరుపతిపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు సంచులు 20 రూపాయల నుంచి 23 రూపాయలు కొనుక్కుని వాళ్ళు ధాన్యం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకి కనీసం సంచులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఇక్కడ రైతులందరూ కూడా అడుగుతుంటే అందరూ కూడా సంచులు కొనుక్కుని ధాన్యం పట్టుకుంటున్నారు, కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యం. ఈరోజు కారుమూరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు సిగ్గుందా? అసలు ఒక మంత్రిగా బాధ్యత ఉందా? ఈరోజు ఏ విధంగా ఇక్కడ రైతులు కనీసం సంచులు కూడా సప్లై చేయలేనటువంటి దయనీయ స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు. ఈరోజు వారికి ప్రతి రైతుని కూడా ఆదుకునే విధంగా వీరు ఈరోజు ధాన్యాలన్నీ కూడా తడిసిపోవడానికి కూడా ఈ ప్రభుత్వమే కారణం. సరైన సమయంలో ఈరోజు నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల ఖరీఫ్కి సంబంధించి వీళ్ళు నీళ్లు కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడు నార్మల్కి కానీ నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఈరోజు ఆలస్యమయ్యి ఈరోజు కురిసినటువంటి వర్షాల వల్ల ధాన్యాలు కానీ చేలు కానీ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంట పొలాల్లో నీరు, రైతన్నల ఆవేదన. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి, పూలమాలతో నివాళులు. ఘనంగా 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.